ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిన దేవా, దయాళుడైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. గత వారమంతా నీ కృపలో నైనా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నైనా ఈ మంగళవారం కూడా ఇదిగో ప్రభా జూమ్ యాప్ లైవ్ లో పాల్గొని ఇదిగో తండ్రి అనేకులు పాల్గొనలాగా సహాయం చేస్తారండి. Yes, Lord. అయా నీ దాసుడు నీ పక్షమై నిలబడుతుండగా నైనా రాజు బ్రదర్ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వాక్యమైన దేవా ఇదిగో ప్రభా, మా మార్గములకు నైనా వెలుగైన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నీ దాసుని ఏడింతల ఆత్మ అభిషేకంతో నింపుతురండి. ఆయనలో ఆయన పట్ల నీ ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో నీ చిత్త ప్రకారంగా నడిపిస్తురండి. ఆయన కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే నేను ఆయన ఫ్యామిలీని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నాయన దూరంలోను దగ్గరలోను చూస్తున్నా ఈ జూమ్ మీటింగ్ లో ఇదిగో ప్రభా ఎందరైతే పాల్గొంటున్నారో అనేకులు ఇదిగో తండ్రి దీని ద్వారా మేలు పొందుకొని నాయన నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని కృపను దండిదన వారికి దయచేస్తారండి. ఇంకా రాలేక వెనకబడిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా అనేకులు వచ్చి ఇదిగో ప్రభా నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు అయినా ఇదిగో తండ్రి మీరే తోడుగా ఉండి నడిపిస్తారండి. మా వాతావరణాన్ని తేటగా ఉంచుతారని ప్రభా. ఎక్కడ చూసినా భయంకరమైన వర్షాలు ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా. Yes, Lord. అయా పంటలు కోసుకునే సమయంలో రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకుని ప్రభా వర్షాన్ని కూడా నైనా ఆపేస్తురని ప్రభా. నీ నామమున ఏదడిగినా దయచేయగల దేవానికి స్తోత్రమైన ఈ సమయాన్ని నీ దాసుడైన నైనా ఎదుగుతండి నీ వాక్యం వెతుతుండగా నైనా నీ పరలోక జ్ఞానాన్ని ఆయనకు దయచేస్తున్నామని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామున ప్రార్థించి అడిగి పొందించున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. అండ్ ఓకే. నేను కూడా ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని మొదలుపెట్టుకుందాం. ఒక చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి ప్రభా, కృపల దేవ, మహిమల రాజా, మమ్మల్ని ఇంతవరకు కాపాడి భద్రపరిచి తండ్రి ప్రభా ఆయన ఇంకొక మంగళవారాన్ని ఇచ్చి తండ్రి ప్రభా మమ్మల్ని ఈ విధంగా నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మా నాయన నేను వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాగా తండ్రి ప్రభా సహాయం తెచ్చి తండ్రి ప్రభా మా నాయన అవునయ్య నా సొంత ఆలోచనలు కాక నా సొంత జ్ఞానం కాక తండ్రి ఎసయ్యా మీరిచ్చే జ్ఞానంతో తండ్రి ప్రభా మీరిచ్చే అవునయ్యా ఓ మాటలతో తండ్రి ప్రభా నేను అవునయ్య వాక్యం చెప్పేందుకు సహాయం తెచ్చి తండ్రి ప్రభా మా నాయన మీరు చెప్పే మాటలు తండ్రి ప్రభా వృధాగా పోక తండ్రి ప్రభా ప్రతి హృదయంలో నిలిచి తండ్రి ప్రభా మా నాయన అవునయ్యా తండ్రి ప్రభా నిలిచి ఫలింపచేలాగా మీరే కార్యం జరిగించమని నడుచుంది తండ్రి ప్రభా మా నాయన ఇదిగో తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా రావాలని ఆశపడుతున్నారో తండ్రి ప్రభా మా నాయన మీరే సకాలంలో రప్పించి తండ్రి ప్రభా వారి హృదయాల వాక్యం నిలిచేలాగా మీరే కార్యం జరిపించుకుని ప్రభా మీరే గణిత తెలుసుకోమని ప్రభా అవునయ్యా మేము ఎలాంటి వాళ్ళం కాక తండ్రి ప్రభా మీ నామకే గణిత చేయబడిన మమ్మల్ని వాడుకోనమని అడుగుతున్నాం ఏసయ్యా మీకే స్తోత్రాలు ఈ సమయానంతటి ప్రభ దీవించమని సహాయం దయచేయమని మా ప్రభ నేర్చుపిస్తున్నాము అడివిడి కొంచెం మా పరమ తండ్రి ఆమేన్. 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 ఓకే. ఆమేన్. సో ఈ వారం ఒక చిన్న మెసేజ్‌తో మీ మధ్యలోకి వచ్చాను. సో మనందరికీ తెలిసే ఉంటుంది. నెల్సన్ మండేలా మనమందరం వినింటాం నెల్సన్ మండేలా గురించి. ఒక ఐక్యరాజ్య సమితి అవును. ఐక్యరాజ్య సమితి లీడర్. యాహ్! సో అవును. సో ఒక నల్ల జాతీయుడు. నెల్సన్ మండేలా ఒక నల్ల జాతీయుడు. ఆయన సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. జూలై 18 1918 సంవత్సరంలో ఆయన సౌత్ ఆఫ్రికాలో ఒక ట్రైబల్ కమ్యూనిటీలో అంటే కొండ జాతీయులు చెప్పొచ్చు మనం. ఒక ఒక ట్రైబల్ కమ్యూనిటీలో ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టాడాయన. ఒక చిన్న ఫ్యామిలీలో చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఆ ఫ్యామిలీలో పుట్టాడనమాట. తన చిన్న వయసు నుండి తన చిన్న వయసు నుంచి తను అన్ని సమస్యలు చూస్తూ వచ్చాడు. సో, తెల్ల జాతీయులకు, నల్ల జాతీయులకు చాలా గలాటలు, చాలా సమస్యలు. ఎప్పుడు ఫైటింగ్‌లే ఉండేదనమాట. తెల్ల జాతీయులకు, నల్ల జాతీయులకు. మనందరికి తెలుసు నెల్సన్ మండేలా ఒక నల్ల జాతీయుడనేసి. సో, వీళ్ళ మధ్యన ఎన్నో సమస్యలు ఉండేది. ఎన్నో ఇబ్బందులుండేది. సో, ఈ అలా స అలా స అవన్నీ చూస్తూ ఆయన పెరుగుతూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో ఎలా ఉండేదంటే తక్కువ మందున్న తెల్ల జాతీయులకు ఎక్కువ
పవర్ ఉండడం, ఏంది తక్కువ మంది ఉన్న తెల్ల జాతీయులకు ఎక్కువ శక్తి ఉండడం, ఎక్కువ పవర్ ఉండడము. అలాగే ఎక్కువ మంది ఉన్న నల్ల జాతీయులకు అసలు పవరే లేకపోవడం, అవకాశాలే లేకపోవడం, విలువే లేకపోవడము, అసలు న్యాయం జరగకపోవడము, తర్వాత ఓటు హక్కు కూడా లేకపోవడం. కనీసం ఓటు హక్కు కూడా లేకపోవడం. జనాభా శాతం ఎవరంటే నల్ల జాతీయులే. ఓటు హక్కు కూడా లేకపోవడం. తర్వాత చదువు సౌకర్యం కూడా లేకపోవడం, చదువుకోవాలనే సౌకర్యం కూడా లేకపోవడం. ఇవన్నీ నెల్సన్ మండేలను చాలా ఇబ్బంది పెట్టినాయి. చాలా ఆలోచింపచేసేసినాయి. తన జనాభాకి, తన సొంత వారికి, నల్ల జాతీయులకి వాళ్ళ జనాభానే ఎక్కువ. కానీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు, ఎలాంటి ఓటు హక్కు లేదు, తినడానికి తిండి లేదు, చదువుకోవడానికి చదువు లేదు. ఇలాంటి ఒక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నమాట. చాలా ఇంకా చెప్పాలంటే అంటరాని తనంగా చూసేవాళ్ళు వాళ్ళని అనమాట. అంత విపరీతమైన పరిస్థితులు నెల్సన్ మండేలా గమనించాడు. వీటన్నిటికీ పరిష్కారం చేయాలి అని ఒక ఒక మార్గం ఆలోచన చేసుకున్నాడు. తను స్వతహాగానే ఒక మంచి స్వభావం కలిగిన వ్యక్తి. సో చాలా నెమ్మది కలిగిన వ్యక్తి. సో న్యాయం పోరాటమే చేయాలని స్టార్ట్ చేశాడు. న్యాయంగా జయించాలి, న్యాయంగా ఉండాలి అనేవి అనుకున్న వ్యక్తి స్వభావంగా. తన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తన చదువంతా ఒక మిషనరీలో చదివాడు, క్రిస్టియన్ మిషనరీలో. సో దానితో పాటు తను తొందరపాటు జీవితం ఎలాగ జీవించలేదు, న్యాయంగా పోరాటం చేశాడు. కానీ తెలుసు కదా, న్యాయంగా ఉన్న ఆయనకు న్యాయం జరగలేదు. అన్యాయమైన కేసులతో ఆ, గవర్నమెంట్ అంతా తనకు అన్యాయమైన కేసులు పెట్టి రకరకాలుగా చాలా ఎక్కడికో పర్మిషన్ లేకుండా వేరే కంట్రీకి వెళ్ళాడు. తన తన న్యాయ పోరాటానికి వేరే దేశాలని బలాన్ని చేకూర్చుకోవాలని వేరే కంట్రీకి వెళ్ళిపోయి తనతో కూడా న్యాయ పోరాటంలో మీరు జాయిన్ కాండి అని వేరే దేశాలను కూడబెట్టుకుంటున్నాడు అని ఆ, పాస్పోర్ట్ లేకుండా, పర్మిషన్ లేకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోయాడని అని ఒక కారణంతో సౌత్ ఆఫ్రికా ఆయనను జైల్లో పెట్టింది. సో న్యాయ పోరాటమే చేశాడు. కానీ కొన్ని ఆ ఆ కారణాల వల్ల, వేరే కారణాల వల్ల ఆయన జైల్లో పెట్టారు అన్యాయంగా అని. జనాభా అందరూ అంటారు అన్యాయంగా ఆయనను జైల్లో పెట్టారని. తర్వాత ఆయన జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 27 సంవత్సరాలు ఉన్నాడు. 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. తర్వాత ఎప్పుడు రిలీజ్ అయ్యాడు తెలుసా? ఆయన 1990లో రిలీజ్ అయ్యాడు. 1990లో రిలీజ్ అయిన 4 సంవత్సరాలకే దేశ ప్రధాని అయిపోయినాడు. 1994లో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయిపోయినాడు. 4 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? 90లో రిలీజ్ అయినాడు, 1990లో జైల్లో నుంచి. కానీ 1994 దేశానికి ప్రెసిడెంట్ అయిపోయినాడు. 4 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఆయన చేసిన 4 సంవత్సరాలు ఏమీ లేదు. కానీ మొత్తం ప్రిపరేషన్ అంతా ఎక్కడ చేశాడో తెలిసిన? జైల్లో నుంచి నడిపించాడు. జైల్లో 27 సంవత్సరాలు మొత్తం ప్రిపరేషన్ చేశాడు. కానీ ఆ టెస్టింగ్ ఎక్కడ చేశాడో తెలిసిన? 4 ఏళ్ళే టెస్టింగ్ ఆయనకు. ఆ 4 ఏళ్ళలో ఏదైతే ప్రిపేర్ అయ్యాడో, 27 సంవత్సరాలు ఏదైతే ప్రిపేర్ అయ్యాడో జైల్లో, ఆ మొత్తం ప్రిపరేషన్ అంతా ఈ 4 సంవత్సరాల్లో ఎగ్జిక్యూట్ చేశాడు. వాటి ప్రణాళికలు 27 సంవత్సరాలంతా ప్రిపేర్ చేసి 4 సంవత్సరాల్లో మొత్తం అమలు పరిచాడు. 4 సంవత్సరాల్లో దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు, దేశానికే ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే 27 సంవత్సరాలు తను ప్రిపేర్ అయ్యింది ఏంటి? ఏం చేశాడు తెలిసిన? 27 సంవత్సరాలు, 27 సంవత్సరాలు ఏం చేశాడంటే లా డిగ్రీ పూర్తి చేశాడు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాడు, క్రిస్టియన్ వాల్యూస్ పెంచుకున్నాడు, శాంతి సమాధానంగా ఆ, నాయకులతో, అధికారులతో ఆ, తన తన చేయాలనుకునేది అంతా వాళ్ళతో చేశాడు. ఖైదీల మధ్యన, తర్వాత అధికారుల మధ్యన శాంతి మార్గాలు చేశాడు, శాంతి మీటింగ్స్ పెట్టాడు, ఎన్నో చేశాడు అనమాట. తర్వాత క్రిస్టియన్ వాల్యూస్ని, ఆధ్యాత్మికంగా ఎంతో బలపడ్డాడు ఆయన. ఆధ్యాత్మికంగా తన ఈ 27 సంవత్సరాలు ఏమి చేయకపోతే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. ఈ 27 సంవత్సరాలు లా డిగ్రీ చదవకపోతే ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. ఈ 27 సంవత్సరాలలో తన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళకపోతే ప్రెసిడెంట్ అయ్యేవాడు కాడు. ప్రేమగా ఉండడం నేర్చుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు. ఆయన జైల్లో ఉంటూ తన మీద అన్యాయంగా అధికారులు కేసు పెడితే వాళ్ళని క్షమించడం నేర్చుకున్నాడు.
క్షేమ గుణం పెంచుకున్నాడు, ప్రేమగా ఉండడం నేర్చుకున్నాడు, ఆధ్యాత్మికంగా ఉండడం నేర్చుకున్నాడు, ఇవన్నీ నేర్చుకున్నాడు. క్రిస్టియన్ వాల్యూస్ పెంచుకున్నాడు. 27 సంవత్సరాలు ఆయనకు ఒక ప్రిపరేషన్ ఆయన తయారు చేసింది. ఒకలాంటి మామూలుగా ఉన్న మనిషిని ఒక నాయకుడిగా ప్రిపరేషన్ చేసింది. ఒక ప్రేమ కాముకుడిగా చేసింది. ఒక క్షమించే గుణంగా నేర్పించింది. అందుకే ఆయనను ఆ, ఆయన ఏం చేశారా, ఆ, ఆయనకు ఇంకా అవార్డు కూడా వచ్చింది తెలిసిన. ఏం అవార్డు అంటే ఆ, పీ ఆ, ఆయనను ఇంటర్నేషనల్గా ఆయనను పీస్ పీస్ఫుల్ వ్యక్తిగా పీస్ఫుల్ వ్యక్తిగా ఆయనను ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా శాంతి కాముకుడిగా ఆయనకు అవార్డు ఇచ్చారు. శాంతి కాముకుడిగా. చూడండి, ఎంత ఎంత ప్రిపరేషన్ అయ్యాడు. 27 సంవత్సరాలు పట్టింది ఆయనకు. 27 సంవత్సరాలు పట్టి, సో అంతర్జాతీయంగా కాముకుడు ఎవరు అంటే నెల్సన్ మండేలా. 4 సంవత్సరాలలోనే జైలు నుంచి వచ్చి ప్రెసిడెంట్గా ఎవరయ్యారంటే నెల్సన్ మండేలా. చూడండి. ఈ కానీ ఈ 27 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? జైల్లో ఉన్నాడు. ఏం నేర్చుకున్నాడు? అన్ని రకాలుగా నేర్చుకున్నాడు. ఏం చేయాలనో అవన్నీ ప్రిపేర్ అయ్యాడు. తర్వాత బయటికి రాగానే ఎగ్జిక్యూట్ చేసేసాడు. 4 సంవత్సరాల్లో అన్నీ అయిపోయినాయి. చూడండి. సో ఇక్కడ మనము, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ మన ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ యువర్ టెస్టింగ్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రిపేర్ అవ్వాలి, రెడీనెస్ అవ్వాలి మనం. దాని తర్వాత టెస్టింగ్ ఏంటి? ఎలక్షన్లో నిలబడడం. అది ఆయన టెస్టింగ్. ఎలక్షన్లు ఈజీగా పాస్ అయిపోయినాడు, ప్రెసిడెంట్గా అయినాడు. కానీ ప్రిపరేషన్ ఎంత టైం తీసుకున్నాడు? అది ఇంపార్టెంట్. సో ఈరోజు మనం మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ప్రిపరేషన్ అండ్ టెస్టింగ్ బిఫోర్ గాడ్ యూజెస్ యూ. ప్రి ప్రిపరేషన్ అండ్ టెస్టింగ్ బిఫోర్ గాడ్ యూజెస్ యూ అండ్ మీ. ప్రిపరేషన్ అవ్వడము, టెస్టింగ్ అవ్వడము, దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి అని అంటే, మనల్ని ఉపయోగించుకోవాలంటే మనల్ని ప్రిపేర్ చేస్తాడు, అలాగే టెస్ట్ చేస్తాడు, టెస్ట్ పెడతాడు. ఆ రెండిట్లో పాస్ అయినప్పుడే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. ఆయన ఉపయోగించుకోవాలన్నా మనల్ని ప్రిపేర్ చేస్తాడు. ఎంత టైం పట్టొచ్చు? 27 సంవత్సరాలు పట్టొచ్చు, 40 సంవత్సరాలు పట్టొచ్చు, 50 సంవత్సరాలు పట్టొచ్చు, 12 సంవత్సరాలు పట్టొచ్చు. సో ఆ విధంగా బైబిల్లో కూడా కొంతమందిని దేవుడు ప్రిపేర్ చేసి, టెస్ట్ చేసి, వాళ్ళని వాళ్ళ దేవుని కార్యాల కోసం ఉపయోగించుకున్నాడు. ప్రిపరేషన్ చేసి, టెస్ట్ పెట్టి, టెస్ట్ పాస్ అయితేనే ఆయన కార్యాలకు ఆయన ఉపయోగించుకున్నాడు. సో వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిగా మోషే గురించి మనం చూసుకోవచ్చు. తర్వాత మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, జోసఫ్ ఉన్నాడు, తర్వాత ఎస్తేర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ దేవుడు ప్రిపరేషన్లోనికి పంపించి, టెస్ట్ చేసి, టెస్ట్ పాస్ అయినాక వాళ్ళని ఉపయోగించుకున్నాడు. చూడండి. సో మనము ఇలాగ ప్రిపరేషన్లోని మనము చాలా తక్కువగా చూసుకోకూడదు. దాని గురించి ఆలోచించాలి. ఎక్కడుంటామో దాని గురించే ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనం గాన ఈరోజు మోషే గురించి మనం తెలుసుకుంటే, మోషేను దేవుడు ఏ విధంగా ప్రిపేర్ చేశాడు, ఏ రకమైనటువంటి టెస్ట్ పెట్టాడు, ఎందుకు ఉపయోగించుకున్నాడు, దేవుని కార్యాలు ఏం చేశాడు అనేది మన ఈరోజు మెసేజ్ యొక్క సారాంశం. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు మోషేకు ఎలాగ ప్రిపేర్ చేశాడు, ఏం టెస్ట్ పెట్టాడు, ఆయన ఏ విధంగా ఏ పర్పస్ కోసం ఏ కార్యానికి మోషేను ఉపయోగించుకున్నాడు అది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చూడండి, మొదటగా మోషే గురించి మనం తెలుసుకుంటే మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము 10 నుంచి 12. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకుని పోవాలన్నా నేను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకుని పోవటకును ఎంతటి వాడనని దేవుని తనగా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయిందును, నేను చాలు నిన్ను పంపితనటకు ఇది నీకు సూచన. చాలు చాలు రండి. చూడండి, కాగా
ఇక్కడ వీళ్ళ దేవుడి మధ్యన మోషే మధ్య జరిగిన సంభాషణ ఇది. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. దేవుడు మోషేతో అంటున్నాడు, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇస్రాయేలులైన నా ప్రజలు. ఇస్రాయేల్ ఎవరెవరు? దేవుని ప్రజలు. నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. ఎక్కడి నుంచి తోలుకోవాలంట? ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలను. అందుకు మోషే ఏమంటున్నాడు? నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడను నేను అని మోషే దేవుడితో అంటే ఏమంటున్నాడు దేవుడు తెలిసిన? ఎంతటి వాడని దేవుడితో అనగా దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా నేను నీకు తోడయ్యిందును, రా అంటున్నాడు. ఇది జరిగిన సంభాషణ. సింపుల్గా ఏం చెప్పాలంటే దేవుడు మోషేను, రా, ఇస్రాయేలును నువ్వు తీసుకొని రావాలి, నా పని చెయ్యి అని అంటున్నాడు. ఇది ఒక టెస్ట్ ఇది. కానీ మనము దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్గా వెళ్తే ఇది జరిగిన సంభాషణ. దేవుడికి మోషేకు జరిగిన సంభాషణ ఏంటంటే దేవుడు రమ్మంటున్నాడు మోషేను. మోషే ఏమంటున్నాడు? నేనెంతటి వాడనంటే, లేదు నువ్వే రావాలా, నీకు తోడై ఉంటా, నువ్వు రా అంటున్నాడు. ఇది జరిగిన సంభాషణ. అసలుకు అసలు కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మోసే ఎవరు? ఒక క్వశ్చన్ మనకు. ఇది జరిగిన ప్రదేశం ఎక్కడ? రెండవ క్వశ్చన్. మోషే ఎవరు? ఇది జరిగిన ప్రదేశం ఎక్కడ? ఎందుకు పిలుస్తున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఇస్రాయేలును ఐగుప్తులో నుండి తీసుకెళ్ళాలి అనేది పర్పస్ మనకు అర్థమైంది. కానీ మోషే ఎవరు? ఇది జరిగిన ప్రదేశం. మోషే అక్కడ ఎందుకున్నాడు? మోషే ఎవరు? మోషే అక్కడ ఎందుకున్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాడు అనేది మనం తెలుసుకుందాం. అసలుకు మనందరికి తెలుసు మోషే ఎవరు అని అంటే ఏం చెప్తాం మనం? మోషే ఎవరు? ఐగుప్తులో పుట్టినటువంటి ఒక హెబ్రీయుడు. ఇంకా చెప్పాలి అని అంటే లేవీయుడు. మనందరికి తెలుసు హెబ్రీలో 12 తెగలు ఉంటాయి. హెబ్రీయులలో 12 తెగలు ఉంటాయి. దానిలో ఒకటి లేవి ఒకటి. లేవీయుడైనటువంటి ఐగుప్తుడు, ఐగుప్తులో పుట్టిన ఆయన. కానీ ఇక్కడ జరిగిన ప్రదేశం ఏంటి? ఒక్కసారి కానీ మీరు చూస్తే గాన, మళ్ళీ చదివితే గాన ఇక్కడ ఎక్కడున్నా తెలిసిన ఆయన ఇది మిథ్యానులో ఉన్నాడు. మిథ్యానులో ఉన్నాడు. సరే, ఇక్కడ ఇది జరిగినది ఎక్కడ అంటే మిథ్యానులో. ఎందుకు వెళ్ళాడు అనేది మనం ఆలోచన చేద్దాం. సో మళ్ళీ ఒకసారి ఒక స్టెప్ బయటికి వెనకేస్తే, మోషే ఐగుప్తుడు, లేవీయుడు అయినటువంటి ఐగుప్తుడు మనందరికి తెలుసు. చిన్నప్పుడు ఆయనను ఒక జమ్ము పెట్టెలో పెడితే ఫరో కుమార్తె ఆయనను చూసి ఆయనను ఆ పెట్టెలో నుంచి తీసి మళ్ళీ తన తల్లికే ఇచ్చి ఆమె చేత ఆయనను పెద్దవాడిగా చేస్తారు. అంటే ఐగుప్తులోనే పుట్టి పెరిగినటువంటి, ఇంకా చెప్పాలంటే ఫరో కుమార్తె చేత జీతం ఇప్పించుకొని పెరిగినటువంటి ఐగుప్తీయుడు. ఇంకా చెప్పాలంటే మంచిగా పెరిగిండొచ్చు, లగ్జరీగా పెరిగిండొచ్చు ఆయన. ఎందుకంటే ఫరో కుమార్తె డబ్బులు ఇచ్చింది పెంచమని. ఎందుకంటే ఆయన జమ్ము పెట్టెలో దొరికాడు. ఫరో కుమార్తె అక్కడ ఆ నది దగ్గర ఆమె అక్కడ ఉంటే ఆ నదిలో ఈ జమ్ముపెట్టెలో దొరికినటువంటి చిన్న పిల్లోడే మోషే. ఆమె తీసుకొని వేరే వాళ్ళు తన సొంత తల్లిని పిలిపించి ఫరో కుమార్తె ద్వారా జీతం ఇచ్చి ఆయన పెద్దవాడిగా చేస్తుంది. అంటే ఒక మంచి సౌకర్యం కలిగినటువంటి, మంచిగా పెరిగినటువంటి ఒక ఐగుప్తియుడు, లేవీయుడు అనేటువంటి ఐగుప్తియుడు అక్కడే ఉన్నాడు. కానీ తర్వాత ఎందుకు ఎందుకు మిథ్యానికి వెళ్ళాడు? ఇక్కడ జరిగిన సంఘటన అంతా ఎక్కడ జరిగింది? మిథ్యానులో జరిగింది. దేవుడు ఫరో ఎక్కడ మధ్యన భాష జరుగుతూ ఉంది, డిస్కషన్ జరుగుతూ ఉంది? మిథ్యాను అనే దేశంలో జరుగుతుంది. ఐగుప్తుడైన మోషే మిథ్యానందుకు ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మన క్వశ్చన్ రావచ్చు. డిస్కషన్ జరుగుతున్నది ఎక్కడ? మిథ్యాను అనే దేశంలో. కానీ మోషే ఐగుప్తులో నుండి మిథ్యాను ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడంటే మోషే ఒక యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తుడు కొట్లాడుతూ ఉంటే, ఈయన ఆవేశం గల వ్యక్తి, కొంచెం ఆవేశం గల వ్యక్తి, తొందరపాటు గల వ్యక్తి వెంటనే ఐగుప్తుని చంపేస్తాడు. చంపి ఏం చేస్తాడు? ఇసుకలో పూడ్చేస్తాడు, తప్పెత్తాడు. కప్పిపెట్టేస్తాడు. ఇసుకలో కప్పిపెట్టేస్తాడు. కప్పిపెట్టేసి తర్వాత నెక్స్ట్ డే ఇంకొకసారికి వెళ్ళి వేరే వాళ్ళు కొట్లాడుతుంటే, అంటే తనలో ఏదో పవర్ ఉంది. అన్యాయాన్ని అన్యాయాన్ని భరించలేనటువంటి పవర్ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం కోపం ఎక్కువ ఉంది ఆయనకు.
తొందరపాటు ఎక్కువ ఉంది. తొందరపాటు ఎక్కువ ఉంది. దానివల్ల మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు కొట్లాడతారంటే అప్పుడు అంటాడు, నువ్వు ఈ ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపుతావా అని అంటే ఇంకా భయపడిపోతాడు. భయపడిపోయేసి నేనేం ఇంకా ఇక్కడ ఉండకూడదు అనేసి ఆ, ఆ, ఇంకా మిథ్యానికి వెళ్ళిపోతాడు. మిథ్యాన దేశానికి పరిగెత్తిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆ విషయం తెలిసి ఫరో కూడా ఈ మోషే కోసము దొరికితే చంపేస్తాను, ఎందుకంటే అన్యాయంగా వేరే ఐగుప్తుని చంపేసినాడు అనే విషయము ఫరోకు తెలిసి ఈయన కోసం వెతకడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. కాబట్టి ఏం చేస్తాడు మోసే ఈ ఐగుప్తు నుంచి మిథ్యానుకు పారిపోతాడు. అప్పుడు యవనస్తుడు కదా, యవనంలో ఉంటాడు. సో ఈ విధంగా మిథ్యాను దేశానికి వస్తాడు. మిథ్యాను దేశానికి వచ్చి ఇంతవరకు మనకు అర్థమైంది అనుకుంటాను. మిథ్యాను దేశానికి వస్తే అక్కడ ఇత్రో అనే యాజకుని దగ్గర ఉంటూ వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకొని ఈ ఇత్రోకున్న గొర్రెలను కాస్తూ ఉంటాడు. గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. గొర్రెలను కాస్తూ మ్, ఆ పర్వతానికి పోయినప్పుడు, గొర్రెలను కాస్తూ ఆ పర్వతానికి పోయినప్పుడు దేవుడు మోషేతో మిథ్యాను అనే దేశంలో మాట్లాడిన సంఘటన ఇది. చూడండి మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవుడితో అనగా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయిందును అని అన్నాడు. మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. నేను మీకు క్వశ్చన్ అడిగితే మోషేకు ఫరో తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఎస్. అక్కడి నుంచి కదా పారిపోయి వచ్చినాడు. వేరే ఐగుప్తుని చంపితే ఫరో చంపుతాడు నన్ను తిరిగి అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. మళ్ళా దేవుడు ఏమంటున్నాడు, అక్కడికే వెళ్ళు, ఎవరికైతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎవరికైతే భయపడుతున్నావో అక్కడికే వెళ్ళి నువ్వు మాట్లాడాలంటున్నాడు. ఇది కదా టెస్ట్ అంటే. మనం ఎవరికైతే భయపడుతున్నామో, ఎక్కడి నుంచి వచ్చామో దేవుడు అక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయి. వారితోనే మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఆ టెస్ట్కు మనం రెడీగా ఉండాలి. అలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి. దేవుడు చెప్తే చేయాల్సింది. ఇక ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చాడో దేవుడు అక్కడికే పంపిస్తున్నాడు. ఎవరి నుంచి తప్పించుకొని పారిపోవాలనుకున్నాడో దేవుడు అక్కడికే పంపిస్తున్నాడు. వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ దాకా వెళ్ళి మాట్లాడమంటున్నాడు. చూడండి. చూడండి. అది దేవుని టెస్ట్ అంటే. ఇది ఏం టెస్ట్ అనుకోవచ్చు తెలిసిన మోషేకు దేవుడు ఒబీడియన్స్ టెస్ట్ అంటారు. అంటే విధేయత చూపిస్తున్నాడా లేదా. నీకు అసాధ్యమైనటువంటి కార్యము నీకు దేవుడు చెప్తే నువ్వు చేస్తున్నావా? నీకు కష్టమైనది ఏదైతే వద్దనుకుంటున్నావో, ఏదైతే నువ్వు చేయకూడదు అనుకుంటున్నావో, దేనికైతే నువ్వు భయపడుతున్నావో, దేనైతే వదిలిపెట్టి ముందుకొచ్చావో ఒక్కొక్కసారి దేవుడు అదే చేయమంటాడు. దేవునైతే భయపడి వచ్చావో అప్పుడు దేవుడు అదే టెస్ట్ పెడుతున్నాడు దేవుడు. కానీ ఈ టెస్ట్ ఎప్పుడు జరిగింది తెలుసా? ఈ టెస్ట్ ఇమ్మీడియట్గా జరగలేదు. అదే రోజు నిన్న పారిపోయి వేస్తే ఈరోజు టెస్ట్ జరగలేదు. ఈరోజే టెస్ట్ జరగలేదు. అన్ 40 సంవత్సరాల తర్వాత ఈ టెస్ట్ జరిగింది. 40 సంవత్సరాల తర్వాత. ఈ 40 సంవత్సరాలలో మోషే ఎంతో ప్రిపేర్ అయ్యాడు. తను గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉంటూ ఎన్నో నేర్చుకున్నాడు. తొందరపాటుతనాన్ని తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాడు. నాయకుడు లక్షణాలు పెంచుకున్నాడు. ఫ్యామిలీని పెంచుకున్నాడు. గొర్రెలను ఇబ్బంది పడుతున్న వాటిని, అనారోగ్యం ఉన్న వాళ్ళని పెంచడము, వాటికి సరిచేయడము, నాయకత్వపు లక్షణాలు, కనికరం చూపించడం గొర్రెల మీద నాయకుడిగా ఎదిగాడు. అన్ని రకమైనటువంటి రకాలుగా ఆయన గొర్రెల కాపరి కూడా ఎన్నో నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు పట్టింది. చూడండి. చూడండి. సో చూడండి తర్వాత మనం చూస్తే గన అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 29, 29:30. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 29:30. 7వ అధ్యాయం
29:30 అపోస్తల కార్యాలు. 29:30. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయింది. అక్కడ ఇద్దరు కుమారులను కనెను. 40 ఏళ్ళైన పిమ్మట సినాయి పర్వతారణ్యం మందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడాను. చాలు. చాలు. ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు కనిపించాడండి ఆయనకు? 40 40 ఏళ్ళు. సంవత్సరాల తర్వాత. ఎక్కడ? మిథ్యాను దేశంలో. ఐగుప్తు నుంచి పారిపోయి మిథ్యాను దేశం వచ్చిన 40 సంవత్సరాల తర్వాత దేవుడు కనపడినాడు. అంతవరకు ఏం చేసినాడు ఆయన? గొర్రెల కాపరిగా ఉన్నాడు. మారాడా ఏమన్నా 40 సంవత్సరాలలో? ఏమన్నా మారాడా? ప్రిపరేషన్ ఏంటి ప్రిపరేషన్ ఇక్కడ? మోషే చేసిన ప్రిపరేషన్ ఏంటి? గొర్రెల కాపరిగా ఉంటూ తన స్వభావాన్ని మార్చుకున్నాడు. కుటుంబాన్ని కట్టుకున్నాడు. దేవునికి దగ్గరగానే ఉన్నాడు. చూడండి. ఈ ఆ గొర్రెల కాపరి అంటే ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉండాలి. గొర్రెల కాపరి అంటే ఎన్నో మంచి లక్షణాలు కావాలి. దేవుడు కూడా అంటాడు, నేను ఈ కాపరిని అంటాడు. కరుణ చూపించాలి. అనారోగ్యమైన వాటిని జాగ్రత్త పడాలి. వాటిని సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి. వాటికి తిండి గురించి ఆలోచన చేయాలి. వాటి నీటి గురించి ఆలోచన చేయాలి. ప్రతి కాలానికి అనుగుణంగా వాటిని తీసుకెళ్ళాలి. రాత్రి అనక పగలనక శత్రువుల నుంచి కాపాడాలి. ఇవన్నీ చూసుకున్నటువంటివి. రేపటి గురించి ఈరోజే ఆలోచన చేయాలి. రేపు ఎక్కడ తీసుకెళ్ళాలి నా గొర్రెలను? రేపు వర్షం ఎలా ఉంటుంది? శత్రువులు ఏమైనా ఉన్నారా? ఇవన్నీ ఒక సంఘ కాపరికి ఉండే లక్షణాలన్నీ అక్కడ గొర్రెల కాపరిగా నేర్చుకోవచ్చు. చూడండి. చాలా ఫస్ట్ ఇంకా చెప్పాలంటే ఓపిక పెరిగి ఉంటుంది. గొర్రెల కాపరికి ఓపిక ఉండాలి. ఒకటి అట్లా పోతుంది, ఒకటి ఇట్లా పోతుంది. సంఘ కాపరులు, సంఘ జనాభా కూడా ఒకరు అట్లా ఉంటారు, ఒకరు ఇట్లా ఉంటారు. కాపరికి ఓపిక ఉండాలి. గొర్రెల కాపరికి ఓపిక ఉండాలి. అదే లక్షణము ఇశ్రాయేలీలకును. అట్లా ఒక మాట అంటే వీటిలో ఒక మాట అంటే వాళ్ళిట్లో పోతే అదే లక్షణము నాయకుడిగా ఉంటూ ఇశ్రాయేలు నడిపించినాడు. అవునా కాదా? ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ఇశ్రాయేలును మోషే ఎన్ని మాటలు అన్నారు. ఫుడ్ లేకపోతే నాకు కూరగాయలేనా, మాంసం లేదా, నీళ్లు లేవా? ఇలా ఓపిక రావాలంటే ఇక్కడ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే మోషే వాళ్ళు నడిపించగలరు ఇశ్రాయేలు. ఓపిక వచ్చింది మోషేకు. చూడండి. తర్వాత ఆహారము ఏది కావాలంటే అది ఇచ్చాడు వాళ్ళకి ప్రార్థన చేసి. నీళ్ళు కావాలంటే నీళ్లు, కూరగాయలేనంటే మాంసం తెప్పించాడు. ఓపికతో సహనంతో వాళ్ళని నడిపించాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును. చూడండి, ఇంత ప్రిపరేషన్ జరిగింది. తర్వాత మీరు రాజులు కాదు, అధికారులు కాదు, దేవుడు ఒక్కడే మీరు నమ్ముకోవాలని చెప్పి దేవుడి మీద నమ్ముకొని ఉన్నాడు. కావాలంటే ఏదో మోసం చేసేవాడైతే ఐగుప్తులనే ఉంటూ ఏదో అధికారులకు ఏదో చేసి అక్కడే ఉండేవాడు. కానీ అధికారులను తర్వాత రాజులను నమ్ముకోలేదు ఆయన ఎప్పుడు. దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు. చూడండి. తొందర ఎంతో తొందరపాటు కల వ్యక్తి లాస్ట్కు దేవుడు ఏమంటాడు తెలిసిన? మోషే మిక్కిలి సాత్వికుడు అనే స్థాయికి ఎదిగాడు. హల్లెలూయా. చూడండి. దేవుడు అంటాడు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? యెహోవా ఆ మాట వినడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో, ఎవరిలో? భూమి మోషే మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి మోషే సాత్వికుడు మిక్కిలి ఎవరంటే మోషే. సాత్వికుడు. ఎక్కడ చూడండి, ఒక అన్యాయాన్ని తట్టుకోలేక ఒక మనిషిని చంపిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? సాత్వికుడు. సాత్వికుడైనాడు. ఎంత టైం పట్టింది? 40 ఏళ్ళు పట్టింది. ఈ ప్రిపరేషన్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఈ ప్రిపరేషన్ ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి కనానుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. ఇంత ప్రిపరేషన్ కావాలి. సో మనకు ఈ విధంగా ఉంటుందండి ప్రిపరేషను. మనకు ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు. దేవా ఏంటి దేవా, నాకేంటి, ఎక్కడున్నానో అక్కడే ఉంటున్నాను, ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటున్నాను, నాకేమీ ప్రోగ్రెస్ లేదు. ఎన్ని ఏళ్ళు ఇట్టనే ఉండాలి? ఏం లేదే. పెద్దలు తింటున్నాను, లేస్తున్నాను, ఏమి లేదు, నాకు సౌకర్యం లేదు, లేకపోతే నాకు ప్రోగ్రెస్ లేదు, నాకు సంఘము ఇంతనే ఉంది, నాకు జనాభా పెరగట్లేదు, లేకపోతే నలుగురే ఉంటున్నారు, లేకుంటే 10 మందే ఉంటున్నారు, నన్ను ఏంది ఇంతేనా నేను అనేది కాదు. ఇదంతా మనకు ఒక ప్రిపరేషన్ టైం అండి. దేవుని కార్యాలు జరగాలి అని అంటే ఎంతో ప్రిపరేషన్ టైం కావాలి. ఎంత ప్రిపరేషన్ టైం ఉందంటే
అంతగా మనం టెస్టులో మనం ఈజీగా పాస్ కావగలం. చూడండి, ఆ మండేలా 27 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు. 4 సంవత్సరాల తర్వాత వెంటనే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా అయ్యాడు. మోషే 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉండి తన వ్యక్తిత్వాన్ని, తొందరపాటు గల వ్యక్తిత్వం నుంచి సాత్వికుడుగా మారాడు. గొర్రెల కాపరిగా ఉంటూ గొర్రెలను సరిచేసిన వాడు ఇప్పుడు ఇస్రాయేల్ను సరి చేస్తున్నాడు. 40 ఏండ్లు మళ్ళీ వాళ్ళని నడిపించాడు. చూడండి, ప్రిపరేషన్ టైం మనం ఇగ్నోరెంట్గా ఉండకూడదు, నెగ్లిజెన్స్ చేయకూడదు. మనకు డెవలప్మెంట్ లేదని, తర్వాత మనకు ప్రోగ్రెస్ లేదని, మనం ఎక్కడనే ఉంటున్నాము, మనల్ని ఎవరు మనల్ని దేవుడు విస్తరింప చేయలేదు, లేకపోతే మనకు ఇంకా పెద్ద కాలేదు, నాకు ఇంతే ఉన్నాను, ఎక్కడ వేసిన వాటి అక్కడే ఉన్నాను, లేకపోతే ఆర్థికంగా ముందుకెళ్ళట్లేదు, సం లేకపోతే సంఘంగా ముందుకెళ్ళట్లేదు అనే బాధలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఒకే ఒక గురితో దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు, దేవునికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఈ వెయిటింగ్ పీరియడ్ అంతా ఇదంతా మనకు ప్రిపరేషన్. నెక్స్ట్ టెస్ట్ ఏం టెస్ట్ ఏం జరిగింది తెలిసిన అక్కడ ఆ- ఆ, మోసేకు దేవుడికి టెస్ట్ ఏం తెలిసిన, నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళినాడు. ఆయన వెళ్ళాడు. టెస్ట్ అనేది చాలా తక్కువ టైమే ఉంటుంది, కానీ ప్రిపరేషన్ అనేది ఎక్కువ టైం అనేది తీసుకోవాలి. ఏం ప్రోగ్రెస్ లేకపోవచ్చు. మోసే 40 ఏళ్ళు అదే చేశాడు, గొర్రెల కాపరే. మండేలా అదే చేశాడు, ఏం లేదు, జైలు జైలు జీవితమే, బుక్కులు చదువుకోవడం, కానీ వ్యక్తిత్వాన్ని మార్చాయి కదా. మండేలా దేశానికి, ప్రపంచానికే శాంతి కాముకుడయ్యాడు. ఇక్కడ మోషే భూమిలో సాత్వికుడయ్యాడు. ఎలాగా? వ్యక్తిత్వాన్ని మార్చుకున్నప్పుడు. వ్యక్తిత్వం మారాలి మనకి. సో దానికోసమే ఎంతో ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎన్నో ఉండొచ్చు మన ప్రణాళికలు, ఎన్నో ఎన్నో మనకు దేవుడు మనకు పెట్టి ఉండొచ్చు, మన మన ఆ, ఆలోచనలు, మనకు ఇది చేయాలి అది చేయాలని మనకు ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఏది సాగనప్పుడు దేవుని మీదే దగ్గరగా ఉండు, దేవా ఈ ప్రిపరేషన్ టైంలో ఏ విధంగా మార్చాలనుకుంటున్నావో నన్ను ఆ విధంగా మార్చు అని మనము నిరాశ పడకుండా, నిస్పృహలో ఉండకోకుండా, దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆ టెస్ట్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నా, ఆ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇదంతా ప్రిపరేషను. నాకు ఒకరోజు టెస్ట్ వస్తుంది, ఆ టెస్ట్లో నేను పాస్ అవ్వాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకుంటాడు. కాబట్టి మనమందరం నిరీక్షణలో ఉంటూ, ఆయనకు దగ్గరగా ఉంటూ ఖచ్చితంగా టెస్ట్ పాస్ అవ్వాలి. సో మనం ఎంత దూరంగా మనము ఇంత నిరీక్షణతో ఉన్నామంటే మన టెస్ట్ చాలా సింపుల్గా అయిపోతుందని అర్థం. కాబట్టి మనం ఈ విధంగా దేవుని దగ్గరగా ఉంటూ నిరీక్షణలో నిరాశ ఉండకోకుండా ఆయన దగ్గరగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయన చేత ఖచ్చితంగా ఎంతగా వాడబడతామంటే అంతగా వాడబడతాం. నెల్సన్ మండేలాగా, మోసేలాగా. సో ఈ విధంగా మనం నిరాశ పడకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. వెళ్తున్నాడు.